నమస్కారం. నా పేరు రాపోలు నిర్మలా నరసింహనేత. మాది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపుర గ్రామం. ఆ గ్రామంలో మేము మాజీ సర్పంచ్గా, మాజీ ఎంపీటీసీగా పనిచేసి ఉన్నాము. అలాగే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శిగా కూడా పనిచేసి ఉన్నాను. గత కొన్ని రోజులుగా చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం సిరిపురం అంటూ సాగుతున్న ప్రచారానికి మీరందరూ కూడా సహకరిస్తూ ఈ యొక్క విషయాన్ని మీ బంధుమిత్రుల దృష్టికి, మీ శ్రేయోభిలాషుల దృష్టికి, మీ పరిచయస్తుల దృష్టికి తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఒకసారి మీ అందరికీ కూడా ఈ చేనేత కష్టాలు కూడా చెప్పాలని అనుకుంటున్నాను. మన కంటికి కనబడేటటువంటి ఒక చేనేత వస్త్రం, దాని తయారీ విధానం ఒకసారి పరిశీలన చేస్తే ఆ కష్టం మీకు కూడా తెలియాలి. కాబట్టి ఒకసారి వివరంగా చెబుతున్నాను. ఒక చేనేత వస్త్రం తయారు కావాలంటే ముడి సరుకు నుండి ఒక నూలు పోగు, కంటికి కనపడని నూలు పోగుతోనే నిత్యం కూడా చేనేత కార్మికులు పోరాటం చేస్తుంటుంటారు. ఆ కంటికి కనబడని పోగు అంటే ఎన్ని మీటర్లో అన్ని మీటర్లు నిలువు పాయలు పోసుకుంటూ, అదే సందర్భంలో వెడల్పు సంబంధించి పేక చిటికీ అటు నిలువు బార్డర్ కంటికి కనబడని పోగులు లెక్కిస్తూ మరి పోసుకొని, అటు నిలువు బార్డరు ఇటు పేక చిటికీ పోసేసేసుకొని చేనేత కార్మికుడు అనుకుంటున్నటువంటి డిజైన్స్కు అనుకూలంగా మరి ఒక్కొక్క పోగు నిలువు పోగులకు, అదే సందర్భంలో పేక పోగులకు డిజైన్ కుదిరేటట్టు డిజైన్స్ వేసుకొని, ఆ డిజైన్ రావడానికి, రకరకాల రంగులు రావడానికి మరి రబ్బర్లు చుట్టుకొని, కట్లు వేసుకొని, 4 కలర్లు ఉంటే 5 కలర్లు ఉంటే 5 సార్లు రబ్బర్లు చుట్టుకొని చుట్టుకుంటూ కట్లు వేసుకుంటూ ఈ రకంగా అటు నిలువు బార్డరు ఇటు పేక చిట్కీ తయారు చేసేసుకొని, మరలా దానిని పగలగొట్టేసేసి వార్పులు జాపి అల్లులు కలిపి అచ్చులు అతికి కండెలు బట్టి మొగ్గం మీదకి ఎక్కిచ్చేసేసి మరి దొక్కినప్పుడు అంటే ఆ చేనేత వస్త్రం తయారు కావడానికి ఎన్ని పోగులు ఉంటాయో అన్ని పోగులు, ఒక సగం పోగులు పైకి లేవడం, ఒక సగం పోగులు కిందికి ఉండడం, సెంటర్లకు వెళ్ళి ఇంకొక పోగు ఇలా అలా పోగుకుంటూ మరి చేనేత కార్మికుడు అనుకుంటున్నటువంటి డిజైన్ రావడానికి ఒక్కొక్క పోగు దాని మీద కూర్చోబెట్టి డిజైన్ చేస్తాడు. ఒకరు చేస్తే ఈ పని కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది కష్టపడితేనే ఈ చేనేత వస్త్రం తయారవుతుంది. అదే సందర్భంలో పాయల కానించి పేక చిటికీల కానించి వెళ్ళి పాయలు వేయడానికి కొంతమంది, పేక చిటికీలు వేయడానికి కొంతమంది, అచ్చులు అతకడానికి కొంతమంది, అల్లులు కలపడానికి కొంతమంది, రబ్బర్లు చుట్టడానికి కొంతమంది, కట్లు వేయడానికి కొంతమంది, ఇలా అందరి భాగస్వామ్యంలో చివరికి ఆ ఒక చీర తయారు అవుతున్న సందర్భం. చేనేత కళ అంటే ఒక గొప్ప కళ. అంతుబట్టనటువంటి టెక్నాలజీ, కాలం మారింది, ఏఐ టెక్నాలజీ వచ్చింది. అయినా కానీ ఈ చేనేతకు సంబంధించినటువంటి కళను ఏ టెక్నాలజీ వచ్చినా కానీ ఆ టెక్నాలజీ ప్రింట్ మట్టుకై చేస్తుంది, కానీ ఇట్లా ఒరిజినల్గా చేనేత వస్త్రాన్ని మాత్రం తయారు చేసే పరిస్థితి ఉండదు. అంత గొప్ప కళ ఈ చేనేత కళ. అందుకే చేనేతని అందరూ మన సంప్రదాయాన్ని, మన కళను గౌరవించుకుందాం. అదే సందర్భంలో మీ అందరికీ కూడా చేనేత వస్త్రాల ఉత్పత్తి కేంద్రం సిరిపురంలో ఈ చేనేత పరిశ్రమ బలంగా ఉంది. సిరిపుర గ్రామంలో 1950లోనే
18 గ్రామాల సమిష్టి భాగస్వామ్యంలో అక్కడ చేనేత సహకార సంఘం ఆవిర్భావం జరిగింది. మరి ఈ విషయం మీకు ఇట్లనే అర్థమవుతుంది అనుకుంటా. 76 సంవత్సరాల క్రితమే, అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థ పుట్టలేదు, అలాగే హైదరాబాద్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశం కూడా లేని సందర్భంలో ఆ రోజుల్లో మరి చేనేత పరిశ్రమ అంత బలంగా ఉంది కాబట్టి చేసేసి అక్కడ చేనేత సహకార సంఘం ఆవిర్భావం జరిగింది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పద్మశాలీల మట్టుకే ఈ చేనేత పరిశ్రమలో ఉన్నారని చాలామంది అనుకుంటారు. కానీ చేనేత పరిశ్రమలో వ్యవసాయం తర్వాత సిరిపురం, ఇటు వెల్లంగి, భోగారం, రామన్నపేట, ఇంద్రపాల్ నగరం, కక్కిరేణి, జనంపల్లి, మునిపంపుల ఈ గ్రామాలలో కూడా చేనేత పరిశ్రమ బలంగా ఉంది. ఇక్కడ మరి పద్మశాలీలతో పాటు రెడ్డీస్, గౌడ్స్, రజకులు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు ఇలా అందరూ కూడా ఈ పరిశ్రమ మీద జీవనం సాగిస్తున్నారని చెప్పడకు సంతోషిస్తున్నాము. అలాగే ఈ క్లస్టర్ నుండి మరి రాజపేట, అటు జనగాం, ఆత్మకూరు మండలం, గుండాల మండలం, మోత్కూరు మండలం, ఒలిగొండ మండలం, అదే సందర్భంలో ఇటు నకిరకల్, కట్టంగూరు, ఈదులూరు, నెమ్మాను, నేరడ, వెల్లంల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు కూడా ఇక్కడ నుండి అక్కడికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నటువంటి గొప్ప చరిత్ర ఈ సిరిపురం గ్రామం పరిసర గ్రామాల్లో ఉంది. ఈ సందర్భంలో సిరిపురాన్ని ఒక చేనేత పర్యాటక కేంద్రంగా మలుచుకుంటే ముందు రోజుల్లో మీరందరూ కూడా సహకరిస్తే మీరందరూ కూడా గ్రామానికి విచ్చేసేసి ఈ చేనేత కళను ఒకసారి చూసి చేనేత కార్మికుల కష్టాలను స్వయంగా, ఎందుకంటే తయారీ విధానం కూడా మీరు గ్రామానికి విచ్చేస్తే గ్రామంలో కలియదిరుగుతుంటే మీకు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి కష్ట సుఖాలు కూడా తెలుస్తాయి. అదే సందర్భంలో మరి చేనేత కళను ఆదరిస్తే, మీరు కొనుగోలు చేస్తే ఒక కుటుంబానికి, కొన్ని కుటుంబాలకు కూడా వెలుగొస్తుంది. అదే సందర్భంలో మీరు గొప్ప మనసుతో, పెద్ద మనసుతో ఇట్టి విషయాన్ని మీ బంధుమిత్రులకు తెలియపరిస్తే కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సిరిపుర గ్రామం అనేది అన్ని రకాలుగా కూడా అనువైన ప్రాంతంగా ఉంది. హైదరాబాద్ నుండి కేవలం 60 కిలోమీటర్లు, ఇటు విజయవాడ ఇవే వెలుమనేడు నుండి లోనికి 6 కిలోమీటర్లు, కాపర్తి నుండి లోనికి 6 కిలోమీటర్లు, చౌటుప్పల్ నుంచి వెళ్ళి ఒలిగొండ రోడ్లో కేసారం నుంచి వెళ్ళి 9 కిలోమీటర్లు, ఇటు చిట్యాల నుండి భువనగిరి రోడ్లో రామన్నపేట నుంచి వెళ్ళి 4 కిలోమీటర్లు ఇచ్చేస్తే మరి సిరిపుర గ్రామం మీరు సందర్శించవచ్చు. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉత్పత్తి కేంద్రాల కాడికి విచ్చేసి మీరు కొనుగోలు చేస్తే మీకు కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఎందుకంటే మధ్యవర్తులు అనేది తగ్గిపోతారు. ఉత్పత్తి కేంద్రం కాడికి వస్తే మీరు 1కి 2 కొనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్పత్తి రేట్లకు వస్తున్నాయి కాబట్టి. అదే సందర్భంలో ఉత్పత్తిదారులు కూడా 1 తయారు చేసే బదులు 2 తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటు ఉత్పత్తిదారులకు సంతోషంగా ఉంటుంది. అదే సందర్భంలో కొనుగోలుదారులకు కూడా సంతోషంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా వీలైనప్పుడు సరదాగా ఒకసారి సిరిపుర గ్రామాన్ని సందర్శించండి. ఇక్కడ తయారయ్యేటువంటి డబుల్ కార్డ్ బెడ్షీట్స్, సింగిల్ కార్డ్ బెడ్షీట్స్, మస్రేసుల చీరలు, సీకో పట్టు చీరలు, ఫ్యాబ్రిక్స్, డ్రెస్ మెటీరియల్స్, వీటిని స్వయంగా మీ కల్లారా చూడండి సిరిపురంలో. ఎందుకంటే ఇప్పుడే షాపులు అవి ఉండయి, మాస్టర్ వీవర్స్ ఇళ్లలోనే, ఎందుకంటే వారు ఉత్పత్తులు చేపిస్తారు కాబట్టి, ఉత్పత్తులు చేస్తుంటుంటారు కాబట్టి వారి ఇళ్లలోనే పెద్ద ఎత్తున మరి ఉత్పత్తులు ఉంటాయి. మీకు కావలసిన వస్త్రాలు ఉంటాయి. మీరు గ్రామం విచ్చేస్తే మీరు గ్రామంలో ఉన్నటువంటి
మాస్టర్ వీవర్స్ ఇళ్లల్లోకి పోయి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు చూసి మీకు నచ్చిన దగ్గర మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి ఇట్టి విషయాన్ని మీ బంధుమిత్రులకు మీ శ్రేయోభిలాషులకు మీ పరిచయస్తులకు షేర్ చేసి మరి ఇంతకంటే మంచి పని ఇంకొకటి ఉండదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం చేసేటటువంటి చిన్న షేర్ కొన్ని కుటుంబాలలో వెలుగు తీసుకొస్తుంది, కొన్ని కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించేటట్టు ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా చేనేత పరిశ్రమకు సహకరించాలని చెప్పేసి మీరందరూ కూడా మీకు వీలైనప్పుడు ఒకసారి సిరిపుర గ్రామం రావాల్సిందిగా కోరుతూ మీ రాపోలు నిర్మలా నరసింహ, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, సిరిపురం, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి.